ఫ్రెండ్స్, మనకి ఎల్ఐసి వారు కొత్తగా న్యూ ఎండోమెంట్ పాలసీని అయితే ప్రవేశపెట్టడం జరిగింది. ఒక ప్లాన్ నెంబర్ 714. ఈ పాలసీ లాంచ్ చేసింది 1 అక్టోబర్ 2024. ఈ పాలసీని తీసుకోవడానికి కనీస వయసు 8 సంవత్సరాలు అయితే తప్పనిసరిగా నిండి ఉండాలి. మాక్సిమం గరిష్ట వయసు వచ్చేటప్పటికి 50 సంవత్సరాలు, అంటే 8 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ పాలసీ తీసుకోవడానికి అర్హులు. అదేవిధంగా ఇందులో పాలసీ యొక్క కాలపరిమితి అనేది మినిమం 12 సంవత్సరాలు పెట్టాలి, మ్యాక్సిమం 35, అంటే 12 నుంచి 35 మధ్యలో మీకు నచ్చిన పాలసీ టర్మ్ అయితే మీరు ఎంచుకోవచ్చు. ఇందులో మినిమం పాలసీ వచ్చేసి 2 లక్షల రూపాయల పాలసీ అయితే తప్పనిసరిగా తీసుకోవాలి. మ్యాక్సిమం వచ్చేసి లిమిట్ అయితే ఏం లేదు. ఎవరైనా సరే ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటున్నారు అంటే మనం బ్రతికుంటే ఏమొస్తుంది, ఒకవేళ రిస్క్ జరిగితే ఏమొస్తుంది అనేది మెచ్యూరిటీ ఆలోచిస్తారు, డెత్ జరిగితే ఏంటి అనేది ఆలోచిస్తారు. ఒకవేళ రిస్క్ కనుక జరిగితే పాలసీదారునికి పాలసీ కాల పరిమితిలో రిస్క్ కనుక జరిగినట్లయితే అతనికి సమ్ అష్యూర్డ్ అండ్ డెత్ ఇస్తారు. ప్లస్ అప్పటి వరకు ఏదైతే యాడ్ అయిందో సింపుల్ రివర్షనరీ బోనస్ అయితే నామినీకి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ పాలసీదారులను బ్రతుకుంటే ఏమొస్తుంది అనేది నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా అయితే నేను మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి అయితే ప్రయత్నిస్తాను. ఈ పాలసీలో మనకి ఎల్ఐసి వారు అదనంగా 4 రైడర్స్ని అయితే ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో ఎల్ఐసి యాక్సిడెంటల్ డెత్ అండ్ డిజేబిలిటీ బెనిఫిట్ రైడర్ని ఒకటి యాడ్ చేస్తున్నారు, ఎల్ఐసి యాక్సిడెంట్ బెనిఫిట్ రైడర్ని యాడ్ చేస్తున్నారు, ఎల్ఐసి న్యూ టర్మ్ ఇన్సూరెన్స్ రైడర్ని అయితే ఇందులో యాడ్ చేశారు, ఎల్ఐసి ప్రీమియం వేర్ బెనిఫిట్ రైడర్ని అయితే, ఈ 4 రకాల రైడర్స్ అయితే ఇందులో ఉన్నాయన్నమాట. ఈ రైడర్స్ కనుక యాడ్ చేసుకున్నప్పుడు ఈ రైడర్స్ యొక్క ప్రయోజనాన్ని కూడా మీరు ఇందులో పొందవచ్చు. అదేవిధంగా మనకి ఈ పాలసీ యొక్క ప్రీమియం పే చేయడానికి సంవత్సరానికి 6 నెలలకి 3 నెలలకి నెలవారీ చొప్పున కూడా ఈ పాలసీ యొక్క ప్రీమియం అయితే మీరు పే చేసే విధంగా ఇందులో పెట్టడం జరిగింది. అదేవిధంగా మీరు ప్రీమియం కనుక సంవత్సరానికి పే చేసినట్లయితే మీకు ప్రీమియంలో 2% తగ్గింపిస్తున్నారు. 6 నెలల చొప్పున కట్టినట్లయితే మీకు టాబ్లెట్ ప్రీమియంలో 1% తగ్గింపిస్తున్నారు. అదేవిధంగా హై సమ్ అష్యూర్డ్ రిబేట్స్ కూడా ఇస్తున్నారు. 2 లక్షల నుంచి 5 లక్షల మధ్యలో అయితే మీకు ఎటువంటి తగ్గింపు ఇవ్వట్లేదు. మీరు 5 లక్షల నుంచి 10 లక్షల మధ్యలో కనుక పాలసీ కనుక తీసుకున్నట్లయితే మీకు 2.5% బేసిక్ సమ్ అష్యూర్డ్లో రిబేట్ ఇస్తున్నారు. 10 లక్షలు ఆ పైన అయితే మీకు 4% తగ్గింపు కూడా ఇందులో రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే నేను మీకు చూపిస్తున్నాను. ఈ చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక 35 సంవత్సరాల వ్యక్తి ఒక 20 సంవత్సరాల టర్మ్ పెట్టి ఒక 5 లక్షల రూపాయల పాలసీని కనుక తీసుకున్నట్లయితే అతను సంవత్సరానికి 25,798 రూపాయలు పే చేయాలి. ప్లస్ దీనికి జిఎస్టీ అనేది అదనం అనమాట. ఈ 25,000 రూపాయల చొప్పున అతను 20 సంవత్సరాలు పే చేయాలి. 20 సంవత్సరాలకు అతను పే చేసే అమౌంట్ 5 లక్షల రూపాయలు అవుతుంది. అతనికి మెచ్యూరిటీ కింద సమ్ అష్యూర్డ్ ఇస్తారు, ప్లస్ బోనస్ ఇస్తారు, ప్లస్ ఫైనాన్షియల్ బోనస్ రావడం జరుగుతుంది. ఇక్కడ బోనస్ అనేది ప్రతి సంవత్సరం ఎల్ఐసి వారు డిక్లేర్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ బోనస్ అనేది ఎలా వస్తుంది అనేది మనకి ఎండోమెంట్ టైప్ పాలసీలకి 48 రూపాయలు కనుక ఈ సంవత్సరం డిక్లేర్ చేసినట్లయితే 5 లక్షల రూపాయల పాలసీకి ప్రతి 1000 రూపాయల సమ్ అష్యూర్డ్కి 48 రూపాయలు, అంటే 5 లక్షల రూపాయల పాలసీకి వచ్చేటప్పటికి 500 ఇంటూ 48 రూపాయలు కనుక మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే మనకి 24,000 రూపాయలు అయితే యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది. అంటే మీరు తీసుకున్న సమ్ అష్యూర్డ్ని బట్టి ఈ క్యాలిక్యులేషన్ అయితే ఆధారపడి ఉంటుందన్నమాట. 24,000 రూపాయలు అయితే ఒక సంవత్సరంలో వస్తుందన్నమాట. ఇప్పుడు ఏదైతే ఈ 48 రూపాయల బోనస్ అనేది వచ్చే 20 సంవత్సరాల పాటు, అంటే నెక్స్ట్ ఇయర్ కూడా 48, ఆ నెక్స్ట్ ఇయర్ కూడా 48, అలా సేమ్ బోనస్ కనుక డిక్లేర్ చేసినట్లయితే మనకి సుమారుగా 20 సంవత్సరాలకి 4,80,000 రూపాయలు అయితే బోనస్ కింద రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈ అమౌంట్ పెరగచ్చు తగ్గొచ్చు. ఈ 48 నుంచి నెక్స్ట్ ఇయర్ కనుక 50 రూపాయలు డిక్లేర్ చేస్తే 50 రూపాయలు బోనస్ యాడ్ అవుతుంది ఆ సంవత్సరం. ఇలా తగ్గితే తగ్గిన అమౌంట్ వస్తుంది. నేను సుమారుగా మీకు అవగాహన కోసం ఈ అమౌంట్ కనుక యాడ్ అయినట్లయితే మీకు బోనస్ అనేది 4,80,000 రూపాయలు అయితే యాడ్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది. ప్లస్ ఫైనాన్షియల్ బోనస్ అయితే వస్తుందన్నమాట. ఈ ఫైనాన్షియల్ బోనస్ ఒక 20,000 వచ్చినట్లయితే మీకు మొత్తంగా ఒక 10 లక్షల రూపాయలు అయితే మెచ్యూరిటీ రావడానికి అయితే అవకాశం అయితే ఈ పాలసీలు అయితే ఉంటుందన్నమాట.